దేవుని నామమునకు స్తోత్రంలో ఈనాటి ధ్యానాంశము బద్దలైన బండ సందులలో నిలిచేవారు కావాలని మనం 2 దినములు నేర్చుకోవడానికి దేవుడు సమయం ఇచ్చినందుకు ఎలా స్తోత్రంలండి. ఈ రోజున కూడా మరికొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు బండ సందులో నిలిచేవారు కావాలని గురించి మరి నేర్చుకోవడానికి దేవుడిచ్చిన సమయం నాకు వేలాది స్తోత్రములండి. కీ పాయింట్‌గా యెహెజ్కేలు గ్రంథం 22 అధ్యాయము 30 వచనము, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును, వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. మూడవ రోజున కూడా కొన్ని విషయములు నేర్చుకోవడానికండి. నవ్వుతూ తుళ్ళుతూ ఆడిపాడే అనుభవములు 80 సంవత్సరములు కాలినడక జీవితంలో ఒక్కరోజు రాలేదంట మోషేకు. ఇంత సేవ చేశానయ్యా, 20 లక్షల మంది ప్రజలను ఐగుప్తులో నుండి విమోచించానయ్యా, ఎర్ర సముద్రం దాటించి బాప్తిస్మం ఇచ్చినట్లు చేశానయ్యా, ఏదయ్యా నాకు సుఖం సంతోషము, నాకు ఏదయ్యా విశ్రాంతి? ఒక్కనాడు కూడా ఆశించలేదంట విశ్రాంతి కానీ, సుఖము కానీ, సంతోషము కానీ. మోషే ఆశ అంతా ఒక్కటే, కోరిక ఒక్కటే, బానిసత్వంలో నుండి ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన దేశమునకు చేర్చాలి. దాని కొరకు నా జీవితమును అంతా కూడా నా జీవితం అంతా కూడా ప్రయాసపడతాను. అతని గురి ఏమిటి? అతని ఫలమేమిటి? అతను ఆశించినదేమిటి? ప్రజలు ఫరో చేత పీడింపబడ్డారు, మారా దగ్గర బ్రతికిపోయారు, ఎర్ర సముద్రం నుండి క్షేమంగా వచ్చారు, యోర్దాను కూడా దాటేశారు. అంచెలంచెలుగా ప్రజలు ఏమైపోవాలి? క్షేమంగా వాగ్దాన దేశము వెళ్ళిపోవాలి. దీనికోసము ఎంతైనా ప్రయాసపడతాను ప్రభువా, ఎంతైనా నలిగిపోతాను ప్రభువా. ఒక్కడు చాలండి. ఇలాంటి వారు మన జీవితంలో కూడా దేవుడు ఇటువంటి వారి గురించి ఎదురు చూస్తున్నారు కదా. నిర్గమకాండము 13వ అధ్యాయము 1వ వచనం ప్రకారము, మరియు యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలులో మనుషులెక్కయు పశువులెక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము, అది నాదని చెప్పెను. దేవుడు తన ప్రజలను ఐగుప్తులో కాపాడాడు కదా. ఫరో జ్యేష్ఠ కుమారుడు కూడా చనిపోయినటువంటి మహాభయంకరమైన సమయంలో, కోప గడియలలో, ఉగ్రత సమయంలో ఇశ్రాయేలు ప్రజల ఇంట పీనుగ కూడా బయటకు వెళ్లకుండా ప్రభు కాపాడాడు కదా. ఫరో ఏమిటి, సైన్యాధిపతులు ఏమిటి, పశువుల మందలు, ఐగుప్తు తొలిచూలను మొత్తము నాశనం చేశాడు దేవుడు ఎర్ర సముద్రంలో. అదే సమయంలో ఇశ్రాయేలును కోడి పిల్ల కూడా చనిపోకుండా కాపాడాడు. ఐగుప్తులో ఫరో మొదలుకొని ప్రతివాడు ఇంట శవం వచ్చినట్లుగా తొలిచూలని హతము చేయనట్లుగా కోప సమయమున మిమ్మలను మీ బిడ్డలను కాపాడాను కనుక నేను మీకిచ్చిన వాగ్దాన దేశమునకు చేరిన తర్వాత అక్కడ తొలిచూలు కాపాడినందుకు ఆ తొలిచూలును మీరు నాకు ఇచ్చేయండి అన్నాడు. ఇదంతా కూడా మనకి నిర్గమకాండం 14వ అధ్యాయము 14వ వచనంలో ఈ యొక్క ఐగుప్తు ప్రజలందరూ కూడా అందులో మునిగిపోయినట్టు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఆ యొక్క ఎర్ర సముద్రంలోంచి దాటించిన దేవుడు 14వ అధ్యాయంలో అంతా కూడా వివరంగా వ్రాసి ఉన్నదండి. సరే ప్రభువా అని అందరూ వెళ్ళిపోతుంటే తమ తమ జంతువులు, దుక్కటెద్దులు, పశువుల మందలలో తొలిచూలు ఇవ్వాలి అన్నాడు దేవుడు. ఒక్క గాడిద వచ్చేసరికి ప్రభు ఏమన్నాడంటే, గాడిదను మాత్రం బలిపీఠం మీదే పెట్టకూడదు, అది అంగీకారం కాదు. గాడిదకు బదులుగా ఏదైనా ఒక గొర్రె పిల్లని ఇవ్వండి. అలాగే ఇవ్వడానికి, గాడిదని విడిపించడానికి బలిపీఠం మీదకి ఎక్కి బలి అయిపోయే గొర్రెపిల్ల మీకు లేదనుకోండి, ఆ గాడిదను మెడవీర్చి చంపేయండి. అయ్యో పాపం, బ్రతికితే బాగుండును ఈ గాడిద అని మీకు అనిపించిందనుకోండి, దానికి బదులు బలిపీఠం ఎక్కుటకు ఒక గొర్రెపిల్లను సమర్పించవలనని, గాడిదకు బదులుగా బలి ఇచ్చుటకు గొర్రెపిల్ల లేదనుకోండి, ఆ గాడిదను చంపేయండి. దాని మెడ విరగదీయబడి చంపబడాలి తప్ప అది బలిపీఠం మీదకి రాకూడదు అన్నాడు. బాగా ఆలోచిస్తే ఆ గాడిద ఏమిటి ఇప్పటికే మనకు తేటగా అర్థమైపోతుంది కదండి. మనకి విశ్వములో దేవుని బలిపీఠము మీదకి అంగీకారం కాని, తృణీకరింపబడిన దూర స్థితిలో
దూరస్థులముగా ఎవరు ఉన్నారంటే పాపము చేసిన మానవుడు. దేవుని బలిపీఠం దగ్గరకు రాకుండా పోయాడు. ఇప్పటికైనా పాపం చేస్తున్న ప్రజలు, చెడిపోయిన ప్రజలు, నాశనమైపోతున్న ప్రజలు, దేవునికి దూరమైపోతున్న ప్రజలు విడుదల పొందాలి. వారి పాపాన్ని బట్టి శిక్ష రాకుండా శిక్ష కాకుండా నిన్ను బట్టి క్షమాపణ రావాలంటే శిక్షింపబడవలసిన ప్రజలకు బదులుగా బలిపీఠము మీదకి ఎక్కుటకు ఇష్టపడే గొర్రెపిల్ల వంటి వారు ఈ రోజుకి కావాలి. ఆనాడు కాదు, ఈ దినములలో కూడా కావాలి. ఈ దినములలో మరి ఎక్కువగా కావాలంటున్నాడు దేవుడు. ఒక్క గొర్రెపిల్ల దొరికితే ఇంకొక గాడిద పిల్ల బ్రతికిపోతుంది. పోనీ గాడిద కాబట్టి చావాల్సిందే, గాడిద కాబట్టి శిక్ష రావాల్సిందే అంటావా? లేదు, నేను బలిపీఠము ఎక్కుట ద్వారా ఆ గాడిద బ్రతుకుతుంది అంటే నేను సిద్ధము. నన్ను శిక్షిస్తే వారంతా బ్రతుకుతారా ప్రభువా? నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను శిక్షించు ప్రభువా. నా పేరు ఈ గ్రంథం నుంచి తీసివేయని మోషే ఏ విధంగా చెప్పాడో మనం కూడా చెప్పగలగాలి. ఎవరండి ఇలాగ సిద్ధపడి ముందుకు వచ్చేవారు? ఎవరండి? 80 సంవత్సరములుగా కాలినడకన అడవిలో నడుస్తున్నది ఎందుకు? వాగ్దాన దేశంలో అడుగు పెట్టాలనే కదా. దాన్ని కూడా వదిలేసుకున్నాడు మోషే. నేను రాను ప్రభువా, నా పేరుకు ఈ జీవ గ్రంథం నుంచి తీసి, కానీ ఈ ప్రజలు మాత్రం రక్షింపబడాలి. అలాగన బలిపీఠం ఎక్కి గొర్రెపిల్లగా నేటి క్రైస్తవ్యంలో ఉండే ఏ గాడిద మెడ విరగబడి అవకాశము రాదు. గాడిద మెడ విరగబడే అవకాశం రాదు. అందరూ రక్షణ పొందుతారు. అందరూ రక్షణ పొందాలనేదే కదా. అనగా అన్ని చోట్ల గొర్రె పిల్లలు లేపబడాలి. బలిపీఠము ఎక్కే బిడ్డలు కావాలి. వధింపబడే బిడ్డలు కావాలి. సమర్పణ కలిగిన బిడ్డలు కావాలి. లేపబడాలి. పౌలు చెప్పినట్లుగా దినదినము మేము శ్రమపడుచున్నాము, దినదినము మేము కొరడాలతో కొట్టబడుచున్నాము అన్నాడు కదా. మరి అటు రీతిగా దేవుడు మరి బలిపీఠము అనగా ప్రార్థన బలిపీఠము. ఆది కాండంలో అబ్రహాం అయితే దేవుడు కనిపించిన చోట్లల్లా, వాగ్దానం చెప్పిన చోట్లల్లా దేవుడు ఏమైతే స్థలములు ఇచ్చున్నాడో పొలములకని వాటన్నిటి దగ్గర కూడా ప్రార్థన చేసి ప్రార్థన బలిపీఠంలో కట్టాడు. ఇక్కడ బలిపీఠం అనగా ప్రార్థన బలిపీఠంలో కట్టాలి, ప్రార్థనలు చేయాలని అర్థం. కాబట్టి ఇటు రీతిగా బలిపీఠంలో కడితే మరి అటువంటి సమర్పణ కలిగిన జీవితము కలిగిన బిడ్డలు కావాలని, బలిపీఠము మీద వధింపబడిన బిడ్డలుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడండి. అటు ఆశను మనం నెరవేర్చలాగా మనము ప్రార్థన బలిపీఠంలో కట్టి అనేకల గురించి రక్షణ పొందడానికి దేవుడిచ్చిన సమయానికి వేలాది స్తోత్రం చెల్లించుకుంటూ ప్రతి బిడ్డలు రక్షించడానికి ప్రార్థన బలిపీఠంలను మనము ప్రార్థన చేద్దామండి. ఆమేన్.